ఏకశిల నగర్ ఘటనపై నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్. గట్కేసర్ మండలం ఏకశిల నగర్లో నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో పత్రికా సమావేశం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎక్స్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు, మురళీధర్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత గారు స్పోక్స్ పర్సన్, కళ్యాణ్ గారు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ గారు, వీరితో పాటు రాజమౌళి గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో బాధితులు ఉన్నటువంటి కవిత గారు, రజిత గారు, అదేవిధంగా తహరా బేగం గారు, స్వయం ప్రభ గారు, మిగతా వెనకాల కళ్యాణి గారు, మిగతా వెనకాల ఉన్నటువంటి అనేక మంది బాధితులు, జుబేర్ గారు, చాలామంది బాధితులు కూడా రావడం జరిగింది. వాళ్ళు శివారెడ్డి గారు, ఈ రకంగా మల్లికార్జున్, దీంతోపాటు ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు రావడం జరిగింది, బాధితులు రావడం జరిగింది. ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన సంఘటన మీద తెలంగాణ వ్యాప్తంగా చర్చోపచర్చలు జరిగినాయి. బెస్ట్ జడ్జెస్, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలకు నిన్న జరిగిన సంఘటన మీద వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వందల మంది బాధితులు ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని పత్రికలలో అనుకూలంగా, కొన్ని పత్రికలలో వ్యతిరేకంగా, కొన్ని టీవీ ఛానల్లో సొంత కవిత్వాలు రాసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత 6 నెలలుగా ఒక పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు తప్ప ఎక్కడ బయటికి పోలేను. ప్రతి నిత్యం ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పార్లమెంట్లో జరిగినటువంటి అనేక రకాల దుర్మార్గాల మీద, పేదల కన్నీళ్ళ మీద, పేదల దుఃఖం మీద నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు అంతా చూసిండ్రు. వచ్చుడే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం